ఈ రోజు ఏదైతే కేరళ స్టోరీ 2 అనేటువంటి మూవీ ఇక్కడ వచ్చిందో, ఇది కేరళ స్టోరీ 2 కాదు, ఇది సత్య చరిత్ర అన్నమాట. అక్కడ ఏదైతే క్యారెక్టర్స్ ని చూపించడం జరిగిందో, మన భారతదేశంలో జరిగినటువంటి సత్య సంఘటనని మన కళ్ళకి కట్టినట్టుగా అక్కడ చూపించారు. ఏదైతే అమ్మాయి లాస్ట్ లో అమ్మాయి మీద నిరంతరంగా రేపు జరుగుతూ ఉంటుందో, లాస్ట్ లో వచ్చి అమ్మాయి ఏదైతే పోలీస్ స్టేషన్ కి వచ్చేసిందో, ఆ అమ్మాయి పేరు తారా సహదేవ్. ఒక నేషనల్ లెవెల్ షూటర్ ఉండే ఆమె మీద ఇదే రకంగా దాడి జరిగితే, ఆమె ఎలాగో అలాగో నేషనల్ లెవెల్ షూటర్ కాబట్టి ధైర్యము పుంజుకొని ఆమె బయట వచ్చి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఈ లవ్ జిహాద్ అనేటువంటిది బయట వచ్చింది. అలాగే ఏ రకంగా అయితే ఇది మనం ఇక్కడ లవ్ జిహాద్ అంటున్నామో, అదే మీకు విదేశాలలో రోమియో జిహాద్ అంటారు, వీళ్ళని గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటారు. ఇవన్నీ కూడా భారతదేశాన్ని ఇస్లామిస్తాన్ గా చేసేటువంటి కుట్రలో భాగంగా ఈ లవ్ జిహాద్ అనేటువంటిది జరుగుతుంది. కేరళ కోర్టు కూడా స్పష్టంగా చెప్పింది, లవ్ జిహాద్ అనేటువంటిది ఉంది, ఇది సత్యము, దీనిపైన ఎంక్వైరీ జరగాలని కేరళ హైకోర్టు ఆ నాడు 2010లో ఆ సమయంలో చెప్పినప్పుడే దీని గురించి ఇవంతా కూడా జరిగింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నిషేధిత సంస్థ ఏదైతే ఉందో, వాళ్ళు ఈ ఒక మూవీలో కూడా మనకు చాలా స్పష్టంగా చెప్పారు, బ్రాహ్మణ అమ్మాయిని తీసుకొస్తే 12 లక్షలు ఇస్తారు, అదే ఎస్సీ ఎస్టీ అమ్మాయిని తీసుకొస్తే 4 లక్షలు ఇస్తారు, అదే మార్వాడి అమ్మాయిని తీసుకొస్తే 6 లక్షలు ఇస్తారు. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు మసీదులలో వాళ్ళకి ఖచ్చితంగా ఈ రకంగా ఇస్తున్నారు అనేటువంటిది రిపోర్ట్ ఉండడం వల్లనే ఈ రోజు ఒక మూవీని ఇంత ఓపెన్ గా చేయడం జరిగింది. హిందూ అమ్మాయిలు దయచేసి జాగ్రత్తగా ఈ మూవీని చూడండి, నిన్ను నేర్చుకోండి. తల్లిదండ్రులకు నేను విన్నవించుకుంటున్నాను ఏంటంటే, తల్లిదండ్రులు మీరు పిల్లలతో డిస్కస్ చేయండి, వాళ్ళ భావనలు ఏంటి అనేటువంటిది తెలుసుకోండి. ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ఇంట్లో నిర్మాణం చేయండి. ఎందుకంటే మీరు ఈ మూవీలో చూసుండొచ్చు, అమ్మాయికి డాన్స్ అంటే ఇష్టం. ఆ డాన్స్ అంటే ఇష్టం కాబట్టి అమ్మాయిని మీరు ఆ రకంగా ప్రోత్సహించాలి. అలా ఆమెని కట్టేసినట్టు చేసే వాళ్ళు ఫ్రీడమ్ లేదు అని అనుకుంటారు. నిజంగా ఇస్లాంకి వెళ్ళిన తర్వాత ఏం ఫ్రీడమ్ ఉండదు. ఒక్క మాట, ఇక్కడ మనము ఇస్లాం యొక్క వాస్తవిక విషయాలని మన హిందూ కుటుంబంలో చర్చించేటువంటి అవసరం ఉందన్న. ఎందుకంటే ఇది చూడండి, ఇస్లాంలో 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, అది షరియా చట్టం చెప్తుంది, మన రాజ్యాంగం కూడా దాన్ని ఒప్పుకుంటుంది. ఎందుకంటే ముస్లిం పర్సనల్ లా బోర్డు అని ప్రత్యేకంగా ఉంది కాబట్టి వాళ్ళు 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. ఇస్లాం ని మీరు స్వీకరిస్తే బుర్కా వేసుకునే ఉండాల్సి వస్తుంది. ఇస్లాం ని మీరు స్వీకరిస్తే తప్పివాడు తలాక్ అని 3 సార్లు చెప్తే మళ్ళీ మీరు పెళ్లి చేసుకోవాలంటే నికాహా హలాలా అనే ఉంటది. నికాహా హలాలా అంటే 3 సార్లు తలాక్ చెప్పిన తర్వాత అదే భర్తని మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకోవాలి అంటే నువ్వు ఇంకొకరితో ఒక రోజు పడుకోవాలి. అది ఆ రిలేషన్ లో ఉన్నటువంటి ఎవరైనా ఉండొచ్చు, లేదా ఏదో ఒక ముల్లా మౌల్వితో ఉండొచ్చు. పడుకొని తరువాతనే నీకు వాడు పెళ్లి చేసుకుంటాడు. నువ్వు ఏ గోమాతనైతే పూజిస్తావో అదే గోమాతని వండి నువ్వు నీ ఒక భర్తకి భోజనము పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఇస్లాంలో ఉన్నటువంటి రూల్స్. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత దీన్ని ఫాలో చేయాల్సి వస్తుంది. ఇవన్నీ మీకు స్వీకారార్థమేనా? ఇవన్నీ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? హిందూ అమ్మాయిలు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది ఏదో ఒక 2% 3% అంతే జరుగుతోంది అని అనుకోకండి. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ కాన్స్పిరసీ ఉంది. హిందూ అమ్మాయిలందరూ కూడా ఖచ్చితంగా ఈ అంశాన్ని తెలుసుకోవాలి. హిందూ ధర్మాన్ని ఆచరణ చేస్తే ఖచ్చితంగా మన జీవితాలు అనేటువంటిది బాగుపడుతుంది. లేదంటే ఇలా ఫేక్ ఎవరైతే ఉన్నారో పేర్లు మార్చుకొని రావచ్చు, లేదా ప్రేమ అనేటువంటి వలలో పడేసేయచ్చు. ఏ రకంగా అయితే ఒక వేశ్య వాటికలో వాళ్ళని అమ్మివేయడము, లేదా వాళ్ళని పిల్లలు పుట్టించే ఒక యంత్రాలుగా చేయడము, టెర్రరిస్టులుగా చేసేయడము, జీవితాలు నాశనం అవుతున్నాయి. కేరళ స్టోరీ 1 ఒకటి వచ్చింది, కేరళ స్టోరీ 2 వచ్చింది, కేరళ స్టోరీ 3 కూడా వస్తుంది. దయచేసి అలా కేరళ స్టోరీ 3 రాకుండా చూసుకునేటువంటి బాధ్యత మన అందరిది ఉంది. హిందూ సమాజం ఈ రోజు మేల్కోవాలని చెప్పేసి నేను ప్రార్థన చేస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికి జై శ్రీరామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ H2H మన గితేష్ గారికి అయితే చాలా ధన్యవాదాలు చెప్పాల్సింది మనకు అవసరం ఉన్నది. ఇంత మంచి కాన్సెప్ట్ మూవీ ఓపెన్ గా తీయడం జరిగింది. ఆ సినిమా కూడా మన ఫ్రీ టికెట్స్ పెట్టేసి అమ్మాయిలకు చూపించడము చాలా గ్రేట్. చాలా థ్యాంక్స్ఫుల్ ఫర్ H2H అండ్ గితేష్ జీ. తర్వాత ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఈ మూవీలో ఉన్నది మనకు ఫ్రాంక్ గా ఓపెన్ గా ఇప్పుడు జరిగే దాడులు, మనకు ఏ అత్యాచారాలు వీళ్ళు చేస్తా ఉంటారు, మనకు వాళ్ళ బయటికి రానియారు, వాళ్ళ గేట్లు అంతా పెద్ద పెడతారు, లోపల ఎవరు రాకుండా చూసుకుంటారు. ఈ సినిమాలో అంతా ఓపెన్ గా చూపించడం జరిగింది. మన అమ్మాయిలు, హిందూ అమ్మాయిలకు జాగ్రత్త కావాల్సిన అవసరం ఉన్నది. మన పేరెంట్స్ కూడా నేను ప్రార్థన చేస్తా ఉన్నా, పేరెంట్స్ అందరూ మన పిల్లలతో పాటు వచ్చి సినిమా చూడాలి.
చూసి మన అమ్మాయిలు కూడా చెప్పాలి, బుద్ధి చెప్పాలి. వాళ్ళకి తెలియదు అన్నమాట. ఈ లవ్ జిహాద్ లో ఇరికిన తర్వాత ఏం జరుగుతుందని వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా తీయడం జరిగింది కాబట్టి మనము ఆ పిచ్చి పిచ్చి సినిమాల మీద పోయి ఇక్కడ వేలకు వేల కోట్ల రూపాయలు దాటిస్తున్నాము. ఈ సినిమాలకు వచ్చి చూసి మన జీవితాల్ని మంచి చేసుకోవచ్చు అని నేను ఆశిస్తున్నాను. మన హైదరాబాదు కనీసం మన ప్రాంతాల్లో ఉన్న అటువంటి లీడర్స్, లోకల్ లీడర్స్ మన పిల్లలకు వాళ్ళ పేరెంట్స్ కి ఎంకరేజ్ చేసి ఆ పిల్లలతో పాటు ఆ సినిమాలు చూడాలని వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. నేను అయితే చాలా బాధపడుతున్నాను. మన హిందూ అమ్మాయిలు ఈ జిహాదీలు చేతులకు పోయి ఎంత దారుణంగా వాళ్ళ జీవితం అయిపోతుందని, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ మొత్తం నాశనం అయిపోతుందని నేను చాలా బాధపడుతూ అందరితో ప్రార్థిస్తున్నాను. మీ పేరెంట్స్ తో పాటు పిల్లలు ఉంటే మీ పేరెంట్స్ ఉంటే పిల్లలతో పాటు వచ్చి ఈ సినిమా చూడడం చాలా అవసరం ఉన్నది. అందరితో ఒక్కసారి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ సినిమాని లైట్ తీసుకోకండి. ప్రొపగండా అని కొందరు చెప్తా ఉన్నారు. అట్లా ఏం లేదు. ఈ సినిమా తీసింది అంతా రియల్ స్టోరీ లో జరిగినటువంటి సీన్స్ పెట్టేసి సినిమా తీయడం జరిగింది. ఒక్కసారి మీరు కంపల్సరీ ఈ సినిమా చూసిన తర్వాత మీ జీవితాన్ని ఎటువైపు తీసుకోపోవాలని మీరు నిర్ణయించుకోవచ్చు. జై శ్రీరామ్, జై భారత్ మాతా की, జై భారత్ हिंदू राष्ट्र की, जय सनातन धर्म की, जय बागेश्वर धाम की, जय हिंद. दिस इज अ रियलिटी. वॉट एवर दे आर शोइंग, इट इज अ रियलिटी. उसमें दो बात अच्छा बोला उसमें कि मुस्लिम कभी भी नास्तिक नहीं होता. आप सुने होंगे, पिक्चर देखे वाले सुने होंगे, मुस्लिम कभी भी नास्तिक नहीं होता, हिंदू नास्तिक होता. क्योंकि हिंदुत्व कट्टर नहीं होता, उन्हें सेक्युलरिज्म में फंसा हुआ है. 56% उसमें बताया सेक्युलर में फंसा हुआ है, हिंदू कट्टर हो गया. देखिए हमारा हिस्ट्री देख लीजिए आप. छत्रपति शिवाजी महाराज, संभाजी महाराज, हमारे राणा प्रताप, कितने लोगों को, पृथ्वीराज चौहान कितने बार हरा के भी मुगलों को छोड़ दिए. हमारा दिल वैसा है. सनातन संस्कृति ऐसी है कि हर किसी को हम लोग माफ करते हैं. लेकिन ये लोग जो जिहादी लोग हैं माफ करने के लायक नहीं है मेरे भाइयों. ये जिहाद हर पाकिस्तान से रहने दो, बांग्लादेश से रहने दो, जिहादी सक्रिय है. तो इनको रोकना हर एक हिंदुस्तानी का कर्तव्य नहीं बल्कि फर्ज भी है. तो मैं कहना चाहता हूँ ये फिल्म के माध्यम से हर कोई देखे और अपने बच्चों को दिखाए. और अपने जो बच्चियां हैं, पेरेंट्स की जिम्मेदारी है कि उन्हें अच्छी शिक्षा और सनातन धर्म के बारे में बताए. और ये पिक्चर ज्यादा से ज्यादा लोग देखे और अपने बच्चों को बताए. जय श्री राम. ఫ్రీ టికెట్స్ పెట్టడం వల్ల కూడా చాలా మంది చూడడానికి ఎంకరేజ్ అవుతుంది. చాలా బాగుంది ఫిలిం. ఇదైతే ఇది ఒక ఏమంటారు, గర్ల్స్ కైనా ఉమెన్స్ కైనా ఇలా కూడా ఉంటదా, సెకండ్ వైపు మన సమాజం ఎట్లుంది ఏందని చాలా మందికి తెలియదు కదా. అదొకటి తెలిసేలా చేశారు ఫిలిం ద్వారా. థ్యాంక్ యూ. हर हर महादेव. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, గో మాతా కీ జై. నిజంగా భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ప్రతి చోట ఆడవాళ్లే బలవుతున్నారు. అందులోనూ భారతదేశంలో ప్రతి ఒక్క నిమిషానికి చూసుకుంటే కొన్ని వందల మంది ఆడపిల్లలు కిడ్నాప్ అవుతున్నారు. ఏమవుతున్నారో కూడా తెలియట్లేదు, ఏం జరుగుతుందనేది కూడా తెలియట్లేదు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా ఒక లాస్ట్ ఇయర్ నుంచి అంతకు ముందు ఇయర్ల లెక్కలు చూసుకుంటే కొన్ని వేల మంది ఆడపిల్లలు కనిపించకుండా పోయిన కేసులు పెట్టినవే కొన్ని వేల మంది ఉన్నారు. అంటే బయటికి రాని ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. ఆడపిల్లలందరూ ఏమైపోతున్నారు, ఇలా జిహాదీలకు బలవుతున్నారో తెలియదు, లేక ఇంకేమవుతున్నారో తెలియదు. ఇలాంటి సినిమాలు రావాలి, వస్తేనే సమాజంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. చాలా మందికి చూడటానికి రావడానికి కూడా భయపడుతున్నారు. అసలు ఎందుకు భయం? బొట్టు పెట్టుకుని బయటికి రాలేని వాళ్ళు ఇలాంటి భవిష్యత్తులో ఎవరి ఇళ్లకైనా వాళ్ళకి వచ్చి సమాజంలో వాళ్ళు ఇంట్లోకి వచ్చి చేస్తున్నట్టు అఘాయిత్యాలని తట్టుకోవడానికి మాత్రం ఓపిక ఉంటుందా? ధైర్యం ఉండదా? మన రక్తంలోనే ధైర్యం ఉంది. మన రక్తంలోనే ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు ఎదిరించి నిలబడి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కూడా ఆడపిల్లల నుంచే మొదలైంది. అలాంటి ఝాన్సీ లక్ష్మీబాయిలు కావచ్చు, తెలంగాణని మనకి సస్యశ్యామలం చేసినటువంటి కాకతీయ వంశ ఉద్దకరాలైనటువంటి అలాంటి మహారాణులు కావచ్చు, ఎంతో మంది మహిళలే ముందుకు రావాలి. ఇంటి నుంచి ప్రతి తల్లి కూడా తన బిడ్డలని ఖచ్చితంగా చేయవలసింది ఛత్రపతి శివాజీ పక్కింట్లో కాదు, మన ఇంట్లో నుంచే మొదలవ్వాలనుకో. ప్రతి భారతీయుల్లోనూ, ప్రతి భారతదేశంలో ప్రతి ఇంట్లోనూ కూడా 4-5 పిల్లలు ఉండాలి. ఒకళ్ళ దేశానికి అంకితం అవ్వాలి. బోర్డర్ లో శత్రువులను కాపాడటానికి సైనికులు అహర్నిశలు కృషి చేస్తూ ఉంటే దేశం లోపల శత్రువులు సర్వనాశనం చేస్తున్నారు. ఆ సర్వనాశనం చేస్తున్న వాళ్ళకి
అవకాశం ఇస్తున్నది మనమే. ఆ మనం అనేది ఎప్పుడూ కూడా మనం భారతీయులు అనుకుంటమే కాదు, హిందువులని కూడా అనుకోవాలి. హిందుత్వం నిలబడితేనే ఈ భారతదేశం నిలబడుతుంది. ఈ భారతదేశం కాకుండా హిందువులకి ఇంకొక దేశం లేదు. ప్రపంచం మొత్తం ఇప్పుడు దాదాపు 16-18 దేశాలు యుద్ధాలు నడుస్తున్నాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళటానికైనా శరణార్థులుగా వెళ్ళటానికి కూడా అవకాశం లేదు. కానీ భారతీయుల జోలికి ఎవరు రారు. ఎందుకు అంటే భారతదేశం అందరికీ మిత్రదేశం. కానీ భారతదేశంలో ఉన్న వాళ్లే మనకు శత్రువులుగా ఉంటున్నారు. సెక్యులరో లేకపోతే ఇంకోటో లేదు. మనకు ఉండాల్సింది భారతీయ తత్వం, అలాగే హిందూ తత్వం. సనాతన భారతదేశం ఎప్పటికీ కూడా ఉండాలి అంటే భారతీయులు అనే వాళ్ళు ఉండాలి. అది మతాలు మార్చే వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. ఎటువంటి రాజకీయ నాయకులకి కూడా ఓట్లకి డబ్బులు తీసుకుని లేసి వాళ్ళని పెంచి పోషించొద్దు. నేను ఆడపిల్లగానే కాదు, ఈ సమాజంలో ఒక జర్నలిస్ట్ గా కూడా నాకు చెప్పాలనిపించింది, నేను చెప్తున్నాను. ఎవరు కూడా వాళ్ళ ఇంటి ఆడపిల్లల్ని కట్టుబట్టలతోటి లేకపోతే బానిసలుగాను పెంచొద్దు. ధైర్య సాహసాలతోటి వాళ్ళకి యుద్ధ విద్యను నేర్పించి వాళ్ళని నిష్ణాతులుగా బయటికి పంపించండి. వాళ్ళకి ప్రతి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క ఝాన్సీ లక్ష్మిగా పెంచండి. ఒక్కొక్క ఝాన్సీ లక్ష్మిగా పెంచండి. ఎంత మంది వీరులు మన దేశానికి మాతలు అనేది. ఛత్రపతి శివాజీని కూడా తయారు చేసింది జిజియాబాయి ఒక మాతనే. ఆ మాత గనక ఆ రోజు సంకల్పించుకోకపోయి ఉంటే ఆమె కడుపులోంచి వచ్చే శివాజీ ఈ రోజుకి మనకి ఇంతటి భారతదేశాన్ని ఇచ్చే అవకాశం కూడా ఉండేది కాదు. ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరిలో, ప్రతి ఒక్క అబ్బాయిలో నరాన జీర్ణించుకుని ఉండాలి. అప్పుడే భారతదేశంలో భారతీయ తత్వం కావచ్చు, హిందువులు కావచ్చు బ్రతికే అవకాశం ఉంటుంది. 2047 కల్లా ఇస్లామిక్ దేశంగా మారుస్తామని కొందరు మాట్లాడుతున్నారు. అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళ నాలుకలు తెగిపోవాలి. భారతీయులు అనే వాళ్ళు ఎప్పటికీ కూడా అందరి మంచి కోరే వాళ్లే, అందరికీ మిత్రులే. ప్రతి ఒక్కరు జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇప్పుడు మన ఆడపిల్లలను కాపాడుకునే పరిస్థితి వచ్చేసింది. కావున ప్రతి పేరెంట్స్ అసలు ఎక్కడ పోతుంది, నా బిడ్డ ఎక్కడ పోతుంది, ఎక్కడ తిరుగుతుంది అనేది చాలా చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. చాలా జాగ్రత్తగా ప్రతి క్షణం, ప్రతి నిమిషం మన ఆడపిల్ల ఎక్కడ పోతుంది, ఎక్కడ తిరుగుతుంది అనేది చూసుకోవాల్సిన పరిస్థితి చాలా వచ్చింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో ఒక 18 మంది హిందూ అమ్మాయిలు అబ్బాయిలను పెళ్లి చేసుకురు. అంటే 18 ఇంటూ 2 ఈక్వల్ చేసుకుంటే ఎంతమంది పిల్లలు వాళ్ళకు ప్లస్ అవుతారు, మన హిందువులలో ఎంతమంది మైనస్ అవుతారు అనేది ఆలోచన చేసుకోవాలి. మన హిందూ పాపులేషన్ తగ్గిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. సెక్యులర్ నా కొడుకుల వల్ల ఇట్లాంటి లవ్ జిహాద్లు ఇంకా పెరిగిపోతున్నాయి. మా దాకా రాలేదు కదా అని చెప్పేసి అంటున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కర్ణాటక కాంగ్రెస్ కార్పొరేటర్ వాళ్ళ ఇంట్లో లవ్ జిహాద్ అయినాక వాడు ఇమ్మీడియట్లీ ఒక్క కాంగ్రెస్ వాడు కానీ వేరే ఎవ్వడు వచ్చి పలకరియలేదు. బీజేపీ వాళ్ళు పలకరించినాక నా ఇట్లుంటుంది లవ్ జిహాద్ అంటే ఏమనుకుని ఇద్దా అన్న అని చెప్పేసి ఇమ్మీడియట్లీ బీజేపీలో వచ్చేసిండు. కానీ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన సమయం వచ్చేసింది మన ఆడపిల్లలని. జై శ్రీరామ్.